హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. ఈ క్రింది వాటిలో తోటల పంట కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, చెరకు. అంటే చెరుకు చూసినట్లయితే ఇది తోటల పంటకు సంబంధించినటువంటిది కానిది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో షిఫ్టింగ్ సాగు యొక్క ముఖ్య లక్షణాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి. 1, 2 మరియు 3 మాన్యువల్ లేబర్పై అధిక ఆధారపడము, సాంకేతికత తక్కువ స్థాయి, నెక్స్ట్ నేల సారాన్ని బట్టి నీళ్ళ యొక్క వినియోగము. ఇవి ఈ షిఫ్టింగ్ సాగు యొక్క ముఖ్య లక్షణాలుగా గుర్తించవచ్చును. ఈ క్రింది ఇవ్వబడిన ఏ ప్రాంతాల్లో ద్విపంట విధానం అన్నది ఒక సాధారణ పద్ధతి? ఆన్సర్ ఆప్షన్ సి అండి. 1, 2 మరియు 3 అధిక వర్షపాతము, మంచి నీటిపారుదల సౌకర్యాలు, నెక్స్ట్ సుదీర్ఘ వృద్ధి కాలము. ఇవి ద్విపంట విధానం యొక్క సాధారణ పద్ధతిలో చెప్పవచ్చును. అంటే ఏ ప్రాంతాలలో అంటే అధిక వర్షపాతం ఉన్నటువంటి ప్రాంతాలలో మంచినీటి పారుదల సౌకర్యము, నెక్స్ట్ సుదీర్ఘ వృద్ధి కాలం. అయితే ఈ ప్రాంతాలలో ద్విపంట విధానం అనేది ఒక సాధారణ పద్ధతిగా ఉంటుంది. ఈ క్రింది వాటిలో తేయాకు సాగుకు అనుకూలమైన పరిస్థితులు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి అండి. 1, 2 మరియు 4 అంటే తేయాకు సాగు చేయడానికి అనుకూలమైన పరిస్థితులు ఏంటి అంటే వెచ్చని ఉష్ణోగ్రత, అధిక వర్షపాతము, నెక్స్ట్ ఏటవాలు భూమి. అంటే ఉష్ణోగ్రత వెచ్చని ఉష్ణోగ్రత అయి ఉండాలండి, నెక్స్ట్ అధిక వర్షపాతం అయి ఉండాలి, నెక్స్ట్ ఏటవాలు భూమిని కలిగి ఉండాలి. ఇవి తేయాకు సాగుకు అనుకూలమైన పరిస్థితులుగా ఉంటాయి. నెక్స్ట్, భారతదేశంలో పంటల తక్కువ దిగుబడికి ప్రధాన కారణము ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి. 1, 2 మరియు 4 అంటే నేల తక్కువ అనుగుణ్యత కలిగి ఉండడము, వ్యవసాయం యొక్క సాంప్రదాయ పద్ధతులు, నెక్స్ట్ వ్యవసాయ యాంత్రీకరణ తక్కువ స్థాయిలో ఉండడము వలన పంటల దిగుబడికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. నెక్స్ట్, ఈ క్రింది ఇవ్వబడిన పంటలను వాటికి అవసరమైన మట్టితో మరియు తదనుగుణంగా సరిపోల్చండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఇక్కడ ఏ వచ్చేసి టీ, ఇది ఒండ్రు మట్టితో కొండవాలు. ఏంటిదండి? ఒండ్రు మట్టితో కొండవాలు. నెక్స్ట్ బి మినుములు, ఇది బాగా ఎండిపోయిన లోమి నేల. నెక్స్ట్ వరి, ఇది బంకమట్టి ఉపనేలతో కూడిన ఒండ్రు నేల. నెక్స్ట్ కాఫీ, ఇది తక్కువ సారవంతమైన మరియు ఇసుక నేల. అయితే ఈ పంటలకు ఇవి అవసరమైన నేలలుగా ఉంటాయి. ఏ పంటలండి? టీ పంట కనుక చూసినట్లయితే ఒండ్రు మట్టితో కొండవాళ్ళతో కూడిన నేల అనువుగా ఉంటుంది. నెక్స్ట్ మినుములు పండించడానికి బాగా ఎండిపోయిన లోమి నేల అనువుగా ఉంటుంది. నెక్స్ట్ వరి కనుక చూసినట్లయితే బంకమట్టి ఉపనేలతో కూడిన ఒండ్రు నేల దీనికి అనుకూలంగా ఉంటుందండి. నెక్స్ట్ కాఫీ పంట, ఇది తక్కువ సారవంతమైన మరియు ఇసుక నేలలు వీటికి అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో వార్షిక వర్షపాతం 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ మరియు ఏటవాలు కొండలున్న ప్రాంతంలో ఏ పంట అనువైనది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, టీ. అయితే టీ పంటకు అనుకూలంగా ఉన్నటువంటి అనువైనది ఏ విధంగా ఉంటుందనంటే వార్షిక వర్షపాతం 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉండాలి మరియు ఏటవాలు కొండలున్న ప్రాంతంలో ఈ పంట అనుకూలంగా ఉంటుంది. మోనోకల్చర్ అనేది ఈ క్రింది వాటిలో దేని యొక్క ప్రత్యేక లక్షణం? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, వాణిజ్య ధాన్యం వ్యవసాయము. అంటే మోనోకల్చర్ అంటే వాణిజ్య ధాన్య వ్యవసాయం అనేది దేని యొక్క ప్రత్యేక లక్షణం అని చెప్పవచ్చును.
నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ఎక్కువగా జీవనాధార వ్యవసాయంలో భాగంగా ఈ క్రింద పండించే పంట ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, తృణధాన్యాలు మరియు వరి. అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే జీవనాధార వ్యవసాయంలో భాగంగా పండించేటటువంటి పంటలు ఏంటి అంటే తృణధాన్యాలు మరియు వరి. ఈ క్రింది ఏ దేశంలో వరి నర్సరీలో డపోక్ పద్ధతి అభివృద్ధి చేయబడింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఫిలిప్పీన్స్. ఫిలిప్పీన్స్ దేశంలో కనుక చూసినట్లయితే వరి నర్సరీలో డపోక్ పద్ధతిని డెవలప్ కావడము జరిగింది. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ఎర్ర తెగులు అనే వ్యాధి ఏ పంటను పీడిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, చెరుకు. చెరుకు పంటలో కనుక చూసినట్లయితే ఎర్ర తెగులు అనే వ్యాధి రావడం జరుగుతుందండి. అయితే ఈ వ్యాధి కనుక వచ్చినట్లయితే చెరుకు అనేది పంట దిగుబడి అనేది సరిగా రాదు. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరైన జతలను పరిశీలించండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి. ఏ వచ్చేసి బియ్యము, ఇది 15 to 25 degrees సెంటిగ్రేడ్. నెక్స్ట్ టీ, ఇది 30 to 40 degrees. నెక్స్ట్ పత్తి, ఇది 25 degrees. నెక్స్ట్ కాఫీ, ఇది 20 degrees. నెక్స్ట్ క్వశ్చన్, కొండ ప్రాంతంలో నేల సంరక్షణకు సంబంధించి ఈ క్రింది పద్ధతుల్లో ఏది అనుకూలంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1 మరియు 3. అయితే కొండ ప్రాంతాల్లో కనుక చూసినట్లయితే నేల సంరక్షణకు సంబంధించి టెర్రేసింగ్ మరియు కాంటౌర్ బండింగ్, నెక్స్ట్ కాంటౌర్ దున్నడము, ఈ పద్ధతులు అనుకూలంగా ఉంటాయి. ఏ ప్రాంతాల్లో అండి? కొండ ప్రాంతాల్లో నేలను సంరక్షించాలంటే నేల సంరక్షణకు ఈ పద్ధతులు టెర్రేసింగ్ మరియు కాంటౌర్ బండింగ్ మరియు కాంటౌర్ దున్నడం, ఈ పద్ధతులు అనుకూలంగా ఉంటాయి. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో జీవనాధార వ్యవసాయానికి ఉదాహరణ ఏది? జీవనాధార వ్యవసాయానికి ఉదాహరణ ఏది అని, జీవనాధార వ్యవసాయానికి ఉదాహరణ ఏంటి అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, షిఫ్టింగ్ సాగు. ఈ షిఫ్టింగ్ సాగు అనేది జీవనాధార వ్యవసాయానికి ఉదాహరణగా చెప్పవచ్చు. నెక్స్ట్ ట్యాంక్ నీటిపారుదల ప్రధానంగా ద్వీపకల్ప భారతదేశంలో అమలు చేయబడుతుంది. అయితే దీనికి గల కారణాన్ని క్రింది వాటిలో గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, 1 మరియు 2. అయితే తరంగాల ఉపశమనం మరియు గట్టి రాళ్ళు కాలువలు మరియు బావులు త్రవ్వడము కష్టతరం చేస్తాయి. నెక్స్ట్ నదులు వర్షాధారం, ఏంటిదండి? తరంగాల ఉపశమనం మరియు గట్టి రాళ్ళు కాలువలు బావులు త్రవ్వడం కష్టతరం చేస్తాయండి. అయితే నదులు వర్షాధారము. ఈ ట్యాంక్ నీటిపారుదల ప్రధానంగా ద్వీపకల్ప భారతదేశంలో అమలు చేయబడుతుందండి. కానీ దీనికి గల కారణం ఏంటిదంటే ఈ 2 కారణంగా చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఇక్కడ ప్రకటనలు 2 ఇవ్వడం అయిందండి. ఫస్ట్ వన్ వచ్చేసి గ్రామీణ అటవీ శాఖ కమ్యూనిటీ భూమిలో మరియు ప్రైవేట్ యాజమాన్యంలోని భూమిలో చెట్లను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంటుంది. ఏదండి? గ్రామీణ అటవీ శాఖ. నెక్స్ట్ ఫార్మ్ ఫారెస్ట్రీ కుటుంబ అవసరాలను తీర్చడానికి, స్వంత వ్యవసాయ భూమిలో చెట్లను నాటడానికి వ్యక్తిగత రైతులను ప్రోత్సహిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1 మరియు 2. ఈ రెండు ప్రకటనలు సరైనవిగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో సాగు భూమిలో తలసరి అనుగుణ్యత తగ్గడానికి క్రింది వాటిలో ఏది బాధ్యత వహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 2 మరియు 3. జనాభా పెరుగుదల, వేగవంతమైన రేటు, నెక్స్ట్ భూమిని వారసులకు సమానంగా పంచే పద్ధతి. ఈ రెండు కనుక చూసినట్లయితే భారతదేశంలోని సాగు భూమిలో తలసరి అనుగుణ్యత తగ్గించడానికి బాధ్యతను వహిస్తాయి. ఏంటి అండి? జనాభా పెరుగుదల, వేగవంతమైన రేటు, నెక్స్ట్ భూమిని వారసులకు సమానంగా పంచే పద్ధతి. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో పత్తి ఉత్పత్తికి అనువైన నేల ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, నల్లరేగడి.
నల్లరేగడి నేలలు కనుక చూసినట్లయితే పత్తిని పండించడానికి అనువుగా ఉంటాయి. భారతదేశంలో సోయాబీన్ ఉత్పత్తిలో సగానికి పైగా ఈ క్రింది ఏ రాష్ట్రం నుండి వస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, మధ్యప్రదేశ్. అంటే మన భారతదేశంలో కనుక చూసినట్లయితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సోయాబీన్ ఉత్పత్తి సగానికి పైగా రావడము జరుగుతుంది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఆపరేషన్ వరద అనే పదం దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, పాల ఉత్పత్తి. ఆపరేషన్ వరద అనేది పాల ఉత్పత్తిని సూచిస్తుంది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో జూమ్ అనేది దేనితో సంబంధము కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, సాగు రకము. అంటే సాగు రకాన్ని కనుక చూసినట్లయితే జూమ్ అనే పదము సంబంధాన్ని కలిగి ఉంటుందండి. అయితే సాగు ఏ విధంగా చేయాలి అనేది దీనికి సంబంధించేదిగా ఉంటుంది. ఈ క్రింది వాటిలో పసుపు విప్లవం దేని ఉత్పత్తికి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, నూనె గింజలు. నూనె గింజలు కనుక చూసినట్లయితే పసుపు విప్లవము నూనె గింజల ఉత్పత్తికి సంబంధించినదిగా ఉంటుంది. ఈ క్రింది వాటిలో హరిత విప్లవం ఏ పంటతో ముడిపడి ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, గోధుమ. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే మన దేశంలో హరిత విప్లవాన్ని స్వామినాథన్ గారు హరిత విప్లవాన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. అయితే ఈ హరిత విప్లవం అనేది గోధుమ పంటతో ముడిపడి ఉంటుంది. భారతదేశంలో నీటిపారుదల యొక్క ప్రధాన వనరులో ఏది సరైనది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, బావులు మరియు గుట్ట బావులు. భారతదేశంలో కనుక చూసినట్లయితే నీటిపారుదల యొక్క ప్రధాన వనరులో ఏది సరైనది అని అంటే బావులు మరియు గుట్ట బావులు. నెక్స్ట్, భారతదేశంలో హెక్టార్కు అత్యధిక ఎరువుల వినియోగం ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, పంజాబ్. అత్యధిక ఎరువుల వినియోగం ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అంటే పంజాబ్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏది ఆహార పంట కాదు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, తేయాకు. తేయాకు కనుక చూసినట్లయితే ఇది ఆహార పంట కానిది. నెక్స్ట్, ఉత్తర భారతదేశంతో పోలిస్తే దక్షిణ భారతదేశంలో చక్కెర ఉత్పత్తి వేగంగా పెరగడానికి ఈ క్రింది అంశాలలో ఏది కారణము? ఆన్సర్ ఆప్షన్ డి అండి, 1, 2 మరియు 4. చెరుకు ఎకరానికి ఎక్కువ, చెరుకులో అధిక సుక్రేజ్ కంటెంట్, నెక్స్ట్ ఎక్కువ అణచివేత కాలము. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో షిఫ్టింగ్ సాగుకు ఉదాహరణలు కానివేవి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 3 మరియు 4. షిఫ్టింగ్ సాగుకు ఉదాహరణలు కానివేవి అంటే పొందు మరియు ఫజెండా. నెక్స్ట్, ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి మరియు దిగువ ఇచ్చిన కోడ్లను ఉపయోగించడం ద్వారా సరైన సమాధానాన్ని ఎంచుకోండి. అస్సాం భారతదేశంలో అతిపెద్ద టీ ఉత్పత్తిదారు. నెక్స్ట్, అస్సాంలో చౌకైన గిరిజన కార్మికులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నారు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, ఏ మరియు ఆర్ రెండు నిజము, కానీ ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ కాదు. అంటే ఇక్కడ ఏ మరియు ఆర్ రెండు నిజం, కానీ అయితే ఈ ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ కాదు అని చెప్పేసి చెప్పడమైంది. అంటే అస్సాం అనేది భారతదేశంలో అతిపెద్ద టీ ఉత్పత్తిదారు అండి. అయితే అస్సాంలో చౌకైన గిరిజన కార్మికులు సమృద్ధిగా అందుబాటులో ఉంటారు అనేది ఇది దీనికి ఏ అనే అనుదానికి సరైన వివరణ కాదు అని చెప్పేసి చెప్పడమైంది. నెక్స్ట్, భారతదేశంలో ఒక రాష్ట్రం ఈ క్రింది లక్షణాలను కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, గుజరాత్. అంటే భారతదేశంలో గుజరాత్ రాష్ట్రం కనుక చూసినట్లయితే దీని యొక్క ఉత్తర భాగము శుష్క మరియు పాక్షికంగా ఉంటుంది. దీని కేంద్ర భాగము పత్తిని ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్, ఆహార పంటల కంటే వాణిజ్య పంటల సాగు ప్రధానమైనదిగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ద్వీపకల్పంలో ట్యాంకు నీటిపారుదలకు సంబంధించి క్రింది ప్రకటనలో ఏది సరైనది కాదు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, భూగర్భ జలమట్టము ఎక్కువగా ఉంటుంది. అంటే భూగర్భ జలమట్టం అనేది ఎక్కువగా ఉండడం అనేది ఇది భారతదేశ ద్వీపకల్పంలో ట్యాంకు నీటిపారుదలకు సంబంధించిన వాటిలో సరైనదిగా చెప్పవచ్చును.
ఏంటిదండి? భూగర్భ జల మట్టము ఎక్కువగా ఉండడం. ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఒకటి మాత్రమే. భారతదేశంలో సహజ రబ్బరు దక్షిణ భారతదేశంలో మాత్రమే ఉత్పత్తి చేయబడుతుంది. సహజ రబ్బరు అనేది దక్షిణ భారతదేశంలో మాత్రమే ఉత్పత్తి చేయబడుతుంది. నెక్స్ట్, ఈ క్రింది రాష్ట్రాల్లో కనీస ఉత్పత్తి ఖర్చుతో అనేక రకాల ఆర్కిడ్ల పెంపకానికి అత్యంత అనుకూలమైన వాతావరణ పరిస్థితులను కలిగి ఉన్న ఈ రంగంలో ఎగుమతి ఆధారిత పరిశ్రమను అభివృద్ధి చేయగల రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, అరుణాచల్ ప్రదేశ్. ఈ అరుణాచల్ ప్రదేశ్ అనేది కనీస ఉత్పత్తి ఖర్చుతో అనేక రకాల ఆర్కిడ్ల పెంపకానికి అత్యంత అనుకూలమైన వాతావరణ పరిస్థితులను కలిగి ఉంటుందండి. నెక్స్ట్, ఆధారిత పరిశ్రమను అభివృద్ధి చేయగల రాష్ట్రము అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్, ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి మరియు దిగువ ఇచ్చిన సరైన కోడ్లను ఎంచుకోండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఆప్షన్ ఏ అంటే ఒకటి మాత్రమే. ఇక్కడ భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రంలో జూమ్ సాగును స్వీకరించారు. ఎక్కడండి? మన భారతదేశంలో కనుక చూసినట్లయితే ఈశాన్య రాష్ట్రంలో జూమ్ సాగును స్వీకరించడము జరిగింది. నెక్స్ట్, దిగువ ఇచ్చిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఇక్కడ జాబితా 1, జాబితా 2 ఇవ్వడం అయిందండి. జాబితా 1లో ఉత్పత్తి, జాబితా 2లో ప్రధానంగా దిగుబడి చేసేటటువంటి రాష్ట్రాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, తేయాకు ఉత్పత్తి. ఇది తమిళనాడు ప్రధాన దిగుబడి రాష్ట్రంగా ఉంటుంది. నెక్స్ట్, జనపనార, ఇది ఒరిస్సా. నెక్స్ట్, ఒరిస్సా ప్రధాన దిగుబడి రాష్ట్రంగా ఉంటుందండి. నెక్స్ట్, రబ్బరు, ఇది కేరళ ప్రధాన దిగుబడి రాష్ట్రంగా ఉంటుంది. నెక్స్ట్, పొగాకు, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రధాన దిగుబడి రాష్ట్రంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.